హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి ది ఆల్ న్యూ 2025 మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ప్లస్ డ్యూయల్ టోన్. రీసెంట్ టైమ్స్లో టాప్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ కార్ రివ్యూని 2025లో రివ్యూ చేద్దామని చెప్పి మన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకా ల్యాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. దీంట్లో మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ 3 సిలిండర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బయట దొరికేవన్నీ 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్స్ అయితే ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ రావడం జరుగుతుంది. దీంట్లో పీక్ టార్క్ వచ్చేసి మనకి 111 న్యూటన్ మీటర్, అలాగే 88 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సెగ్మెంట్స్లో. ఎందుకంటే హ్యాచ్ బ్యాక్ కార్ కాబట్టి కంఫర్ట్ పరంగా అంత లేకపోయినా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెస్ట్గా ఉంటుంది. దీంట్లో మైలేజ్ కూడా మంచి ఫ్యూయల్ ఎఫిషియన్స్ వెహికల్స్ మారుతి ఎప్పుడు బిల్డ్ చేస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ వెహికల్గా ఇది ఇప్పటికి కూడా ఉంది. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకు వచ్చేసి ఆల్ LEDs ప్రొవైడ్ చేస్తాడు. వెహికల్ చుట్టూ ఉండే ప్రతి లైటు కూడా LEDనే. అలాగే మనం ఈ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీంట్లో మనం ఇక్కడ షేప్లో చూసుకోవచ్చు. ఇదైతే LED DRL. దాంట్లోనే మనకి ఈ LED DRLలోనే లోపల మనకి LED ప్రొజెక్టర్ లైట్స్ అనేవి ఇన్బిల్ట్గా రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. ఈ ఫాగ్ ల్యాంప్స్ కూడా LEDనే. అలాగే నెక్స్ట్ మనం ఈ గ్రిల్ చూసుకుంటే ఆల్ న్యూ 2025 స్విఫ్ట్ డిజైన్ ప్రకారం చాలా బాగుంది. దాని తర్వాత ఈ ఫినిష్ అనేది లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది పెయింట్ అనుకుంటున్నారేమో, కాదు, ఇది ఒక క్లిప్ ఆన్. ఈ క్లిప్స్ దీనికి యాడ్ చేశారు. చాలా బాగున్నాయి లుక్స్ అయితే. అలాగే ఇది డ్యూయల్ టోన్ కాబట్టి పైన రూఫ్ బ్లాక్, అలాగే ఇది బ్లాక్ కలర్లో వచ్చింది కాబట్టి లుక్స్ అనేవి మంచి ఎన్హాన్సింగ్గా ఉంది. నెక్స్ట్ మనం క్లాడింగ్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే బాడీ చుట్టూ పైన అయితే మనకి ఏ కలర్ అయితే క్యారీ అవుతుందో అలాగే ఇక్కడ కూడా మనకి క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఇది ZXi ప్లస్ కాబట్టి దీంట్లో మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది. అది కూడా బ్రిడ్స్టోన్ కంపెనీ నుంచి వస్తున్నాయి. ఇదైతే మనకి R15 వీల్స్ అవడం జరిగింది. దాంట్లో మనకి బ్రిడ్స్టోన్ కంపెనీ నుంచి వస్తున్నాయి. అలాగే దీని టైర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే 185/65 టైర్స్ ఇచ్చారు. అది కూడా బ్రిడ్స్టోన్ కంపెనీ నుంచి. ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి దీంట్లో ఇన్బిల్ట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. చూడడానికి లుక్ని అయితే మంచి ఎన్హాన్స్ చేస్తాయి. చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సైడ్ మిరర్స్ చూసుకుంటే ఇది ఆటో ఫోల్డ్ ఫీచర్స్తో పాటు వస్తున్నాయి. దీంట్లోనే మనకి సైడ్ ఇండికేటర్ కూడా ఇన్బిల్ట్గా రావడం జరిగింది. అలాగే ఈ రూఫ్ కలర్తో పాటు ఈ మిర్రర్ని కూడా మ్యాచ్ చేయడంతో లుక్ అనేది మంచి ఎన్హాన్సింగ్గా చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్గానే మనకి ఇక్కడైతే ఈ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. ఓన్లీ డ్రైవర్ సైడే కాదు, కో డ్రైవర్ సైడ్ కూడా ఇచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే రేర్ ప్రొఫైల్లో కూడా మొత్తం మనకు అన్ని ఆల్ LEDs ప్రొవైడ్ చేశారు. ఈ డేంజర్ లైట్స్ కూడా మనకి మొత్తం LEDతోనే వస్తుంది. అలాగే ఈ రూఫ్ పైన వచ్చే లైట్ కూడా LEDనే ఇచ్చారు. అలాగే ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి వైపర్ విత్ వాషర్, అలాగే డీఫాగర్ కూడా రావడం జరుగుతుంది. రివర్స్ కెమెరా అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అలాగే మనం బూట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ప్లెంటీ అమౌంట్ ఆఫ్ బూట్ అయితే ఉంది. కింద ఎన్ని లీటర్స్ ఉందో నేను టెక్స్ట్ పెడతాను చూడండి. నెక్స్ట్ మనకి దీంట్లో మనకు వచ్చేసి 4 పార్కింగ్ సెన్సర్స్ రావడం జరిగింది. అలాగే 1 రివర్స్ కెమెరా కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ క్రోమ్ గార్నిష్ ఈ 2 కలర్స్ని డివైడ్ చేస్తూ చూడడానికి అయితే మంచి లుక్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ అయితే అరౌండ్ 21-22 ఉండిద్ది. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మైలేజ్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రేర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ మనం రేర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే రేర్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. నీ రూమ్ చూసుకోవచ్చు. థై సపోర్ట్ అయితే కొద్దిగా తగ్గింది. నీ రూమ్ నా హైట్కి ఎదర డ్రైవింగ్ సైటింగ్ అనేది అడ్జస్ట్ అయ్యి ఉంది. కానీ కొద్దిగా కన్జెస్టెడ్గానే అనిపిస్తుంది కూర్చోడానికి. అయితే పెద్ద కంఫర్ట్ లగ్జరీగా అయితే ఏం లేదు. నెక్స్ట్ మనకి ఇది టాప్ ఎండ్ అయితే సరే దీంట్లో మనకి సెంటర్లో ఎటువంటి ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మనకి ఇందులో 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. సెంటర్లో అయితే మనకి ఎటువంటి హెడ్ రెస్ట్ అయితే రాలేదు. 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈ సైడ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ సైడ్ కొద్దిగా క్వశ్చన్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే రేర్ సైడ్ కూర్చునే వాళ్ళకి ఆమ్ పెట్టినప్పుడు మంచి క్వశ్చన్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బాగుండేది. ఈ కొన్ని థింగ్స్ అయితే మిస్ అయినాయి. నెక్స్ట్ మనం ఈ రేర్ ఛార్జింగ్ సాకెట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా C టైప్తోనే వస్తున్నాయి. దీనికి అలాగే ఒక టైప్ A పోర్ట్తో ఇచ్చాడు. ఇది కూడా బెస్ట్ థింగే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి రూఫ్ లైట్ అయితే మిస్ అవుతుంది. వెనక రూఫ్ లైట్ లేదు. ఆ రూఫ్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుండేదేమో. చిన్న కార్ కదా, అదర్ లైట్ సరిపోద్ది అనుకొని ఇవ్వలేదేమో. మరి అది కూడా ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది. అదొక మేజర్ డిఫెక్ట్.
నెక్స్ట్ మనం డ్రైవర్ సైడ్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. డోర్స్ అయితే చాలా వైడ్గా ఓపెన్ అవుతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనం ఈ డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సిటీ డ్రైవ్స్ గురించి బిల్డ్ చేసిన కారు, అందుకే ఇది మ్యాక్సిమం బెస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడే ఎక్కువ ఉంటాయి. అందుకే ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ సీటింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి కంఫర్ట్ ఉంది, కుషన్ ఉంది సీట్లో. ఈ సైడ్స్ అన్నీ హోల్డ్ చేస్తున్నట్టుంది, మీరు చూసుకోవచ్చు. నేను కూర్చుంటే ఈ సైడ్స్ నన్ను మంచిగా హోల్డ్ చేస్తున్నట్టు గ్రిప్ ఉంది. నెక్స్ట్ మనం ఈ స్టీరింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది చేంజ్ చేసిన స్టీరింగ్ వీల్. ఇప్పుడు బెలినోలో కూడా సేమ్ ఇదే వస్తుంది, ఇదే స్టీరింగ్ వీల్ మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి కింద మనకి వాయిస్ కమాండ్స్, కాల్ లిఫ్ట్ చేయడానికి కాల్ కట్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం వాల్యూమ్ కానీ మీడియా మోడ్స్ కానీ చేంజ్ చేసుకోవడానికి, మ్యూజిక్ చేంజ్ చేసుకోవడానికి, మ్యూట్ చేసుకోవడానికి బటన్స్ ఎక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఆ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అన్నీ కూడా ఇటువైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇది 2 ఎనలాగ్ మీటర్స్ ఇచ్చాడు. ఒకటి టాకోమీటర్, రెండోది స్పీడోమీటర్. మధ్యలో మనకి చిన్నగా ఒక డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆబ్వియస్లీ జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి దీనికి మనకి ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మనకి అన్ని వైపర్ కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్ సైడ్ హెడ్ లైట్ కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి ఎటువంటి ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఇవ్వలేదు, కానీ దీంట్లో మనకి ఆటోమేటిక్ హెడ్ లైట్ కంట్రోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా అది లైట్ డిటెక్ట్ చేసుకొని ఒకవేళ సన్లైట్ లేకపోతే ఆటోమేటిక్గా హెడ్ లైట్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇది 9-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్నీ ఉన్నాయి. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రివర్స్ కెమెరా గురించి చెప్పుకోవాలనుకుంటే రివర్స్ కెమెరా కూడా బాగానే ఉంది, చూసుకోవచ్చు. మంచి వ్యూ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి చెప్పాను కదా 4 సెన్సార్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి డ్రైవింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సిటీలో తిరిగేటప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ చిన్న కార్ కాబట్టి. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడైతే మనకి యూఎస్బి సాకెట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సిగరెట్ లైటర్ స్పేస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి ఆటోమేటిక్ ఏసీ రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ బెలినోలో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హజార్డ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 4 AC వెంట్స్ కూడా ఫ్రంట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చెప్పుకోవాలనుకుంటే ఇది టాప్ ఎండ్ అయినా సరే దీంట్లో మనకి మేజర్ డ్రాబ్యాక్ ఏమైనా ఉంది అంటే ఆమ్రెస్ట్ లేదు. సెంటర్ ఆమ్రెస్ట్ ఇచ్చుంటే ఇంకొద్దిగా బాగుండేదేమో. అలాగే 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మీకు తెలిసిందే, ఆబ్వియస్లీ ది బెస్ట్ గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇది ది బెస్ట్ ఉంటుంది. ఈ పరంగా పర్లేదు, డ్రైవింగ్ పరంగా చూసుకునే వాళ్ళకి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని మిస్ అయినాయి, అవి కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఈ ఆమ్రెస్ట్ అనేది మ్యాండేటరీ థింగ్, మన ఆఫ్టర్ మార్కెట్ వేపిస్తే ఆఫ్టర్ మార్కెట్ వేయించినట్టే ఉంటుంది, కానీ కంపెనీ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మనకి చిన్నగా టికెట్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అనుకుంటే దీంట్లో మనకి టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకి కోల్డ్ గ్లోవ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కానీ స్టోరేజ్ అంత ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది. కానీ మనకి బ్యాక్ ఏదైతే మిస్ అయిందో ఇక్కడ డ్రైవర్ సైడ్ మాత్రం మంచిగా క్వశ్చన్ అయితే ఇచ్చాడు. అది బ్యాక్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, మరి ఎందుకు ఓన్లీ డ్రైవర్ సైడ్ ఫోకస్తోనే ఇచ్చారనుకుంటా. ఈ మేజర్ నెగిటివ్స్ కొన్ని తీర్చుకుంటే ఇంకా చాలా బాగుండేది. అలాగే మనం మిర్రర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే డ్రైవర్ సైడ్ మాత్రం మనకి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఫీచర్ రావడం జరుగుతుంది. అలాగే మనం మిగతా అన్నీ కూడా నార్మల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. కార్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి అరౌండ్ 11,50,000కి టాప్ ఎండ్ వచ్చింది. కొన్ని ఆఫర్స్ కలుపుకుంటే ఇంకా తక్కువలోనే వచ్చింది. కొనుక్కోవాలనుకున్నది ది బెస్ట్ కారే, కాకపోతే కొన్ని ఫీచర్స్ ఇంకా బిల్డ్ చేసి ఉంటే టాటా ఇప్పుడు ఎలా చేస్తుందో అలా తీసుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ వేరేస్ రిలయబిలిటీ గురించి చూసుకునే వాళ్ళకైతే మారుతి సుజుకి గురించి చెప్పాల్సిన పని లేదు. లక్షల కిలోమీటర్లు తిరిగేస్తాయి. జపనీస్ కార్స్ అన్నీ మనం ఇంకా పేరు పెట్టాల్సిన పని లేదు. ఈజీ ఫ్రీ కార్స్, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, పెద్ద ఖర్చు కూడా ఉండదు, పాకెట్ ఫ్రెండ్లీ కార్స్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తాయి ఈ కార్స్. ఆబ్వియస్లీ అందుకోసం ఈ కార్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ థింగ్, ఈ కార్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ డ్రైవర్ సైడ్ ఫోకస్ ఉండే వాళ్ళు కొనుక్కుంటే బెస్ట్. కానీ మనం ఫ్యామిలీ గురించి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి 4 మెంబర్స్ వెళ్ళాలి అంటే పర్లేదు, కానీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలంటే ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఓకే కంఫర్ట్ బాగానే ఉంది కూర్చోడానికి వెళ్ళడానికి, కానీ అదే కంటిన్యూస్గా కూర్చొని వెళ్ళాలంటే కనుక స్కిప్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే మనకి రేర్ సైడ్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా లేదు.
అది ఎలాగో 4 హెడ్ రెస్ట్స్ ఇచ్చారు, మధ్యలో సీట్ కట్ చేసి కొద్దిగా ఆమ్రెస్ట్ ఇచ్చుంటే ఇంకొద్దిగా బాగుండేదేమో. వేరే ఇప్పుడు నిసాన్ మ్యాగ్నెట్ లాంటి కార్లు మనకి బేస్ మోడల్లోనే దొరుకుతుంది మనకి రేర్ బ్యాక్ సైడ్ ఆమ్రెస్ట్. ఇది టాప్ ఎండ్ తీసుకున్నా రావట్లేదు, అదొకటి ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి డ్రైవర్కి లేకపోతే ఎలా, డ్రైవర్కి ఆమ్రెస్ట్ ఉండాలి కదా, టాప్ ఎండ్ తీసుకొని కూడా ఆమ్రెస్ట్ లేకపోతే దరిద్రం. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఫ్రంట్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్స్ ఇచ్చాడు, బ్యాక్ సైడ్ కూడా ఇచ్చుంటే బాగుండేది కదా. బ్యాక్ సైడ్ కూడా ఎల్బో పెట్టుకునే వాళ్ళు కంఫర్టబుల్గా ఫ్రీలో వెళ్తారు, అవి కొన్ని మిస్ అయినాయి. దాని తర్వాత ఓన్లీ హెడ్ లైట్ ఎదరే ఇచ్చారు, కొద్దిగా వెనక్కి కూడా ఇచ్చుంటే బాగుండేది. కానీ వేరేస్ ఈ డ్రాబ్యాక్స్ అన్నీ వదిలేసి మనం మైలేజ్ గురించి కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, నేను రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలి, నేను సిటీలోనే తిరుగుతా ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. అలాగే రీసెంట్ టైమ్స్లో మనకి మారుతి సుజుకి కూడా బిల్డ్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి డిజైర్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్లో జిఎన్ క్యాప్ వాళ్ళు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చారు దానికి. అలాగే ఇది కూడా క్రాష్ టెస్ట్కి వెళ్తే లాస్ట్ టైం లాగైతే రాదు, కొద్ది బిల్డ్ క్వాలిటీ అయితే అనిపిస్తుంది ఉన్నట్టు, కానీ మరీ ఎక్కువ బిల్డ్ అయిపోయింది. మనకు టాటా కాస్తో పోటీ వచ్చేసింది, మహీంద్రా కాస్తో పోటీ వచ్చేసింది. అంటే నేను చెప్పను, ఒక 80 స్పీడ్లో వెళ్తా, నేను సిటీస్లోనే తిరుగుతా అనుకునే వాళ్ళకి బెస్ట్ పిక్. ఎందుకంటే మైలేజ్ ఎక్కువ వస్తాయి, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ డ్రాబ్యాక్స్ కూడా మీకు ఓకే అనుకున్న వాళ్ళు ఈ కార్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇన్బిల్టెస్ బేస్ మోడల్ నుంచి ఇది 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు రావడం జరుగుతుంది. సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ నేను చెప్పాలనుకున్నది 11.5 lakhs ఉన్న వాళ్ళకి నాకు మంచి ఫీచర్స్ కావాలి, మైలేజ్ కావాలి, రిలయబిలిటీ చాలా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కార్ తీసుకుంటే బెస్ట్.